before? Dino. Before. Huh? Sha. Shit. Before. Friends or family members? Family. ఫ్యామిలీ అని. మీకు స్కూల్ లైఫ్ అనేది బాగుందా లేకపోతే కాలేజ్ లైఫ్ బాగుందా? ఎందుకు? వచ్చిందండి వయ్యారి. జల్దీ పాట. నా లోన నువ్వే చే. హలో ఎవ్రీవన్, బాగున్నారా అందరూ? ఏడుకెళ్ళి వస్తున్నారు మీరంతా? సో కాలేజ్ నుంచి వస్తారు. బాగుందా కాలేజ్ లైఫ్? ఎన్ని మంత్స్ అయింది మీకు కాలేజ్ స్టార్ట్ అయ్యి? ఓకే. సో మీకు స్కూల్ లైఫ్ అనేది బాగుందా లేకపోతే కాలేజ్ లైఫ్ బాగుందా? ఎందుకు? వచ్చిందండి వయ్యారి. ఓకే. సో ఇప్పుడు మీ సీక్రెట్ టాలెంట్ ఏంటి? వాచింగ్ టీవీ. ఎనర్జెటిక్ ఏది లేదా మీ దగ్గర? సరే, నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడుగుతా, మీరు ఆన్సర్ రెడీ ఉన్నారా? ఓకే. సో ఫస్ట్, హలో, మీలో ఉన్న సీక్రెట్ టాలెంట్ అనేది ఏదో ఒక పాట మా కోసం. నవ్వుతావు, ఏదో ఒక పాట. జల్దీ పాట. నా లోన నువ్వే చే. తిన్నారా అందరూ? సో ఓకే, నెక్స్ట్. ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళిద్దరులో ఎవరు మంచి వాళ్ళు, ఫ్రెండ్సా ఫ్యామిలీ మెంబర్సా? ఎవరెవరు ఫ్యామిలీ ఇష్టం? ఓకే. ఇప్పుడు మీకు ఒక డ్రీమ్ ప్లేస్ కి వెళ్తారు, మీరు మీ డ్రీమ్ ప్లేస్ కి వెళ్ళాలనుకుంటారు, ఎక్కడికి వెళ్తారు మీరు? హిమాలయ, కేదార్నాథ్, అరకు. ఎవరితో వెళ్ళాలి, ఫ్రెండ్సా ఫ్యామిలీ మెంబర్సా? ఫ్యామిలీ అన్నా. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మీ చేతిలో మేము ఒక $1 million ఇస్తాయి. ఇమాజిన్ $1 million అనేది ఇస్తాయి. లేవు. సో $1 million ఇస్తే ఒక్క రోజులోనే ఖర్చు పెడతారు మీకోసం. ఎట్లా ఖర్చు పెడతారు మీరు? నా కోసం అయితే ఖర్చు చేయలేదు. మీకోసమే వేయాలి. ఎట్లా చేస్తారు? నేనైతే తిండికి ఖర్చు చేస్తాను. అదే పని ఇది. ఇక నువ్వు బుక్స్ అంటే చదువు బిడ్డనా? చదువు బిడ్డ. ఏ ఫర్ యాపిల్. ఓకే, మంచిగా. నీకు బిఫోర్? బిఫోర్. షిట్. బిఫోర్. అయ్యో షిట్. సో మీకు ఏ ఫుడ్ ఐటమ్ ఇష్టం? పానీపూరి. ఆలు. పొటాటో. ఆలువా? ఆలు అంటే పచ్చి ఆలు తినేస్తావా? బాయిల్ చేసిన. ఓకే, దట్ యు. ప్రాన్స్ బిర్యానీ. ఏంది బిర్యానీ? ఏ బిర్యానీ? చికెనా, మటనా, ప్రాన్సా, బీఫా? ప్రాన్స్. యాడ దొరికింది సంతరా ఇదే? మంచిదా. బ్రెయిన్ బిర్యానీ అండి, లేకపోతే అంతా ఇదే పని, ఇలాంతా బ్రెయిన్ తినుడే అందరిది. నాకు లేదన్న, నాకు తినేసి వీళ్ళంతా కలిసి బ్రెయిన్ తినలే ఇంకా. అంటే తిందామన్న ఆలోచన ఉంది నీకు? మేకలే సరిగా తినలేకనేది. ఏమో వద్దు, తెలుసు. ఫస్ట్ టార్గెట్ నాదేనేమో. అంతమంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్. దీని నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ కావద్దు, ఎస్కేప్ కావద్దు. సారీ, ఎక్స్పెక్ట్ అట్లా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. మీరు మీ ఫ్యూచర్ అయిన తర్వాత కాలేజ్ అయిపోతుంది, కాలేజ్ తర్వాత డిగ్రీ, పీజీ అయిపోతుందా? ఫ్యూచర్ హస్బెండ్ ఎట్లా కావాలంటారు? ఈ జన్మకి చాలు, నేను పోతాను, నాకు ఇది వద్దు. నో ఎస్కేప్. వెయిట్. నాట్ ఇంట్రెస్టెడ్. నాట్ ఇంట్రెస్టెడ్. అయ్యా ఇదే నాట్ ఇంట్రెస్టెడ్. చెప్పు అమ్మ. ఉన్నారు ఎవరన్నా? ఎవరు లేరు. కాకపోతే ఫ్యూచర్ హస్బెండ్ ఎట్లా ఉండాలంటే కేరింగ్. మనం ఏమైనా పని చేస్తే వేయద్దు, నువ్వు గర్ల్ ఇట్లా వర్క్ కి పోవద్దు అని ఆపొద్దు, ఎంకరేజ్ చేయాలి అన్నిటికీ. ఉన్నారు ఎవరన్నా? లేకపోతే ఎవరు లేరు అన్న. అంతే, సింగిల్. ఇంట్రెస్టెడ్, సింగిల్. Fantastic, superb, mind blowing, unbelievable. ఓకే, అట్లా ఏం లేదు ఇంట్రెస్ట్. ఎవరు లేరు. అంటే ఎట్లాంటి వాళ్ళు కావాలా? ఎవరొద్దు, ఏమొద్దు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది.
వద్దా ఏమొద్దు అయ్యా, అదేంది? పెళ్ళే వద్దు Shit. పెళ్ళే వద్దు వద్దు ఎందుకు వద్దు పెళ్లి వద్దు ఒక చెప్పమ్మా, వద్దు, ఎందుకు వద్దు? సాంగ్ ఉంటుంది తెలుసా ఈ సాంగ్ తెలుసా తెలియదు నాకు, మీరు నాకు చెప్పారు. కూడా తెలియదు ఓకే, సో నెక్స్ట్ మీరు అక్క పెద్దక్క చెప్పండి ఎట్లాంటి హస్బెండ్ కావాలని? అసలు హస్బెండ్ ఎందుకు వద్దు? నాకు నచ్చదు ఆయ్? నచ్చదు అంటే రీసెంట్లీ మస్తు మ్యారేజెస్ చూస్తాం వాళ్ళు నాశనం అయిపోతుంది మనం ఎందుకు నాశనం అయిపోవాలి ఏమో ఎవరు తెలుసు, మంచిగా తగులుతాడేమో. తగిలినప్పుడు ఎట్లాంటి వాళ్ళు తగలాలి అదే. क्या सोच रहे जरा बोलो ना कुछ भी नहीं कई को సరే ఒకవేళ ఒక సిచ్యువేషన్ వచ్చింది కంపల్సరీగా చేసుకోవాలా పెళ్లి అంటే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పేరెంట్స్ ఫోర్స్ కానీ ఏదో సంథింగ్ ఉంటుంది సో అట్లాంటి సిచ్యువేషన్ లా మీరు ఎట్లాంటి హస్బెండ్ కోరుతారు అండ్ వాళ్ళతో క్వాలిటీస్ ఏంది డబ్బులు కావాలన్నా వాడు పని చేయాలన్నా అట్లా ఏమైనా క్వాలిటీస్ ఏమైనా ఏం క్వాలిటీస్ ఎంత కావాలి రోజుకో ₹1 కోటి తెస్తే చాలా? మరీ అంతే ఏదేది మనీ అంటే ఈమెకి ఇంట్రెస్ట్ లేదు, ఈమెకు ఉన్నంత ఇంట్రెస్ట్ ఎవరికి లేదు. అసలు నీకున్నారు ఇంట్రెస్ట్ అరే నాకు ముందే చెప్పేసిన, నాకు వద్దు ఏం చెప్తావు? చెప్పిన నేను ఇప్పుడు సరే చెప్పాను. వాళ్ళందరూ అన్నారు నువ్వు చెప్పు మ్యారేజ్ ఇంట్రెస్ట్ కదా నాకు ఇంట్రెస్ట్ అన్న, నాకు అదేం లేదు. ఆబ్వియస్లీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్. ఎట్లాంటి గర్ల్ కావాలి చెప్పు ఎట్లాంటి గర్ల్ అంటే నాకంటే నాకంటే పొట్టిగా ఉండాలా? ఏయ్. ఆ, మనకి పొట్టిగా ఉండాలా? పొట్టిగానే ఉంటుంది కదా. పొట్టిగా ఉండాలా, మంచిగా ఉండాలా, మా మమ్మీ డాడీ మంచిగా చూసుకోవాలా, వాళ్ళ మమ్మీ డాడీని కూడా మంచిగా చూసుకోవాలి అంతే. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్సా? ఐ మీన్ గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు లేదా లేదు లేదా లేదా అట్లా అవుతారు ఎందుకంటే లేదు, నాకేం తెలుసు చాలా ఎందుకు నవ్వుతుర్రు? వాళ్ళకు ఉందా, మీకు ఎవరైనా ఉన్నారా చెప్పండి. గర్ల్ ఫ్రెండ్ అంటే? గర్ల్ ఫ్రెండ్ ఉంది ఓకే, అంటే నువ్వు బాయా? గర్ల్స్ ఫ్రెండ్స్ ఉన్నారా అంటే ఫ్రెండ్స్ అట్లున్నారు కానీ బాయ్ అంటే చెప్తాం నేను గర్ల్ ఫ్రెండ్ ఉందా అన్న? గర్ల్ ఫ్రెండ్ ఉంది గర్ల్ ఫ్రెండ్స్ అంటే నువ్వు బాయా? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? గర్ల్ ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండ్. ఓకే, సో ఎంజాయ్ చేసిరా మీరు ఈ క్వశ్చన్స్ తోటి? బాగున్నాయి చెప్పండి మీకు సో నిజంగా మా ఇల్లు స్కిప్ అయిపోతుంది, నాకు కావాలి ఆన్సర్ కావాలి. ఏం ఆన్సర్ ఇప్పుడు మీరు ఎట్లాంటి సరే, హస్బెండ్ కావాలా? నేను తన హ్యాపీగా ఉండాలా చాలు జర మళ్ళీ మంచిగా ఒకవేళ నేను మ్యారేజ్ చేసుకుంటే నాకు వచ్చే హస్బెండ్ మేమిద్దరం హ్యాపీగా ఉంటే చాలు నువ్వు నేను హస్బెండ్ ఇంకో husband ఆ? అంటే ఉన్నారా ఇప్పుడు? Oh, shit. నేను మ్యారేజ్ చేసుకునే హస్బెండ్ మంచిగా ఉండాలి ఓకే, వాడు మంచిగా ఉండాలి. నేను అంతే 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 కలిసి మంచిగా ఉండాలి. నేను అంతే వాళ్ళకి కావాల్సిన నీకు కావాలా? మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నేను నా హస్బెండ్ మంచిగా ఉండేది అంటే మీ మమ్మీ డాడీ? అరే, ఓకే. అలాగే ఎందుది రిపీట్ చేస్తారు నో మంచిగా యూనిక్ ఆన్సర్ కావాలా? నో మంచిగా యూనిక్ ఆన్సర్ కావాలా? కంట్రీలో ఉన్నావు బేట. అదే కాపీ కొడతారు కదా ఎగ్జామ్స్ లో కూడా answer ఒక కాపీ కొట్టేటోళ్ళం, ఈ చిన్న ఆన్సర్ కాపీ కొట్టలేము. సార్ ఏంటి సార్? డబ్బులు అవసరం లేదన్నమాట హస్బెండ్స్ కి అంటే మనం సంపాదిస్తాం కదా మీకు జోహార్లు. వా మేము డబ్బులు అయిపోతాం కదా. అరే అన్నా అన్నా, మేము ఇండిపెండెంట్ ఆడోళ్ళు మీకు జోహార్లు. ఎండింగ్ కార్డ్ అదే అనా అరే कहना क्या चाहते हो? ఓకే థ్యాంక్ యూ సో మచ్ Thanks. మీరు పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండ్ బీ హ్యాపీ ఇన్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. బై బై. అందరికి హ్యాపీ బర్త్డే. నెక్స్ట్ ఏమైంది? ఏమైంది? ఏంది వెళ్ళిపోతున్నా? హలో హలో హలో, ఐ లవ్ యూ. 2 seconds later. నాకు సంబంధమే లేదు, ఎక్కువ మాట్లాడకు. బోన్లా బ్రదర్.